క్వశ్చన్ అండి. సో మొత్తానికి లాస్ట్ పంచ్ ఇచ్చి ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా బై బై జగన్ అంటూ జగన్కి ఇచ్చిన పంచ్ మరి ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని మనం డిసైడ్ అవ్వచ్చా? ఎందుకంటే ఏపీ ప్రజలు కూడా ఒక అద్భుతమైన మెజారిటీ తోటి గెలిపించారు కాబట్టి. అంటే ఏపీ ప్రజలు మంచి జరుగుతుంది అనుకున్నారు కాబట్టి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. 2019లో కూడా మంచి జరుగుతుందని అనుకున్నారు కాబట్టి ఆ మ్యాండేట్ ఇచ్చారు. సో మ్యాండేట్స్ ఎప్పుడు కూడా ఇవే ఫైనల్ అని అనడానికి లేదు. మనం యాజ్ ఎ జర్నలిస్ట్ వి విష్ ఆల్ ద బెస్ట్. నిజానికి కొత్త గవర్నమెంట్ బాగా పనిచేయాలనేది మనం చెప్పాల్సిన విషయము, వాళ్ళు చేయాల్సిన విషయము. ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తే మనం కూడా మాట్లాడాలి డెఫినెట్లీ. అండ్ ప్రజల దృక్కోణంలో చూస్తే ఎస్ మంచి రోజులు వచ్చాయని వాళ్ళు అనుకుంటున్నారు, మంచి రోజులు వచ్చాయనే మనం కూడా భావిద్దాం. అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి ఇమీడియట్ గా అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పాల్సిన అవసరం లేదు, ఫాస్ట్ గా కంక్లూజన్ లోకి రావాల్సిన అవసరం లేదు. అండ్ చాలా మంది నిన్న కూడా అంటున్నారు ఏదో చంద్రబాబు గారు మోదీ గారికి హ్యాండ్ ఇస్తే ఎట్లా, లేకపోతే నితీష్ కుమార్ గారు హ్యాండ్ ఇస్తే ఎట్లా, ఇంకోటి అవుతాయి ఎట్లా, ఇంకోటి అవుతాయి ఎట్లా, ఇవన్నీ మనం అంత ప్రీమేచ్యూర్ గా మనం మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోదీ గారు ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు స్లో డౌన్ అవుతారేమో, ఆయనకు పూర్తి మెజారిటీ రాలేదు కదా అంటే వాళ్ళు చూశారు కదా. మీరు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఏమంటే చేయండి మేము ఉన్నామని చెప్తున్నారు. అంతే సింపుల్. నితీష్ కుమార్ చెప్పారు అదే మాట, మీరు 15 ఏళ్ల వరకు ఉండాలని చంద్రబాబు గారు చెప్తున్నారు అన్నమాట. సరే చిన్న చిన్నవి ఉంటాయి, అవి ఏవి ఉంటే ఉంటాయి, దానికి ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ ఆంధ్ర గురించి నేను ఎప్పుడు బాధ అదే అండి. నిజానికి తెలంగాణ ఉద్యమం టైంలో ప్రతి ఒక్కళ్ళం అనుకున్నది ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ కొంచెం స్లో డౌన్ అవుతుంది అని అనుకున్నాం నిజానికి. బట్ రివర్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ దాట్ అక్కడ. అండ్ అక్కడ ప్రభుత్వం మారడంతో ఇంకా దారుణం అయిపోయింది. ఇప్పుడు నేనేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్స్లో వాట్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఈస్ హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రాకు తరలిపోతాయి. నాకు తెలుసు, నాకు అనిపిస్తోంది. అంటే ఇక్కడ సాచ్యురేషన్ వచ్చేసింది, ఇక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకోటి కావచ్చు సాచ్యురేషన్ వచ్చేసింది. హైదరాబాద్ లో ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నేను చాలా మంది బిల్డర్స్ తో మాట్లాడుతున్నాను, కొనేవాళ్ళు తగ్గిపోయారు. అంటే అంటే కొనుగోలు శక్తి తగ్గక కాదు, ఇంకా అంతకు మించి రేట్లు పెట్టే వ్యవస్థ లేదు. ఇప్పటికే ఒక ఎకరం 100 కోట్లని మార్చేశారు. మీకు అర్థమైంది కదా, ఒక ఎకరం 100 కోట్లని మొన్ననే వాళ్ళు రాజపుష్ప కొనడంతో ఆ నెంబర్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ నెంబర్ ప్రకారమే అందరూ కొనాలంటే కుదరట్లేదు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కి పోవడానికి మార్గం సుగమమైంది. ఈ రోజు గవర్నమెంట్ చేంజ్ అవడంతో ఖచ్చితంగా జరుగుతుంది అది. సో ఆంధ్రాలో డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా అందరూ కూడా హైదరాబాద్ లో సెంట్రలైజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈసారికి పూర్తిగా ఆంధ్రాలో సెంట్రలైజ్ అవుతుంది, ఆంధ్ర అవ్వాలి కూడా. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. నిజానికి వాళ్ళు చెయ్యాలి కూడా. ఆంధ్రప్రదేశ్ లో న్యాచురల్ రిసోర్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సీ ఏరియా అండి అదంతా, కోస్టల్ ఏరియా అదంతా. సో పోర్ట్లు ఉన్నాయి అక్కడ, విపరీతమైన డెవలప్మెంట్ జరగాలి అక్కడ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. అండ్ కాకపోతే ఏంటంటే ప్లీజ్ ఈ కమ్యూనిస్టుల ట్రాప్ లో మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పడొద్దు. ఈ కమ్యూనిస్టుల ట్రాప్, ఈ సోషలిస్ట్ ట్రాప్ లో మాత్రం ఉండకూడదు. సో ఎకానమీ పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో. ఎకానమీ పెరుగుతున్న క్రమంలో ఈ ఊకే ఇక బీదరుపులు అరుస్తూ ఉంటారు, ఈ బీదరుపులలోకి వెళ్ళకూడదు. లెట్స్ క్రియేట్ సమ్ వెల్త్. వెల్త్ క్రియేటర్స్ ని ఎక్కువగా ప్రోత్సహించాలి, వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళ వైపు నిలబడాలి. సో దట్ ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది, అన్ని రకాలుగా లాభం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం ఈ సోషలిస్ట్ థియరీల వైపు పోకుండా, కమ్యూనిస్ట్ల ట్రాప్ లో పడకుండా కొంచెం వెల్త్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాలి. నాకు తెలిసి చంద్రబాబు గారు, పూర్వపు చంద్రబాబు గారు వస్తే ఇది జరుగుతుంది అనుకుంటాను. సో నిజానికి అట్లా వెల్త్ క్రియేటర్స్ ని ప్రొజెక్ట్ చేయడంలో మీడియా పరంగా నిజంగా నేషనలిస్ట్ హబ్ షుడ్ టేక్ ఎ రోల్. We have to protect these wealth creators. That's what. Yeah. Thank you అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.